హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓంకార్ విహాన్స్ వ్లాగ్స్. మా ఊర్లో జాతర జరుగుతుందని చెప్పాను కదండి, ఆ ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి అనమాట. రాత్రి అంతా ఇంటి ముందు అలికి పెట్టుకుంటున్నారు అందరూ పొద్దున కోసమని. మొత్తం ఇంటి ముందర పెండతో నలుకుతున్నారు అనమాట అందరూ. ఇక్కడ మా వదిన వచ్చేసి పొయ్యి అలుకుతుందనమాట. పొయ్యి అంటే కట్టెల పొయ్యి. మనం గ్యాస్ స్టవ్ మీద ఎలా వండుకుంటామో అక్కడ వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండుకుంటారు అనమాట. అది కూడా లక్ష్మీదేవితో సమానం కాబట్టి పెండతో అలికి కాలం ఇల్లులు చూడండి, స్తంభాలతో కట్టిన ఇల్లులు. ఇప్పుడైతే ఎక్కడ చూసినా బిల్డింగ్స్ అయ్యాయి, కితే కానీ దొరకవు అనమాట ఇలాంటి ఇల్లు. ఇది మా పెద్దనాన్న వాళ్ళ ఇల్లు. ఇక్కడ చూడండి బాణం ఎత్తుకొని అమ్మవారి దగ్గర తీసుకెళ్తున్నారు అనమాట. ప్రతి ఇంట్లో ఇలానే చేస్తారు. ఇది మా ఊరి పెద్దమ్మ తల్లి గుడి అనమాట. చూడండి గుడి పైనుంచి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అన్ని టెంట్లు వేసుకున్నారు, ఎందుకంటే అన్ని షాప్స్ పెడతారనమాట మనకి జాతరలో. జైంట్ వీల్ ఇవన్నీ పెడతారనమాట పిల్లల కోసం అని చెప్పి. జాతర ముందు రోజు వ్యూ. నెక్స్ట్ రోజు అయితే ఫుల్ కిక్కిరిసిపోతుంది గుడి అంతా. ఇప్పుడు టైం వచ్చేసి రాత్రి 12 అవుతుంది అనమాట. మా చిన్నోడు మాత్రం పడుకోవడం లేదు, డాన్స్ వేస్తున్నాడు డప్పుల సౌండ్కి. చూడండి చెప్పేసిందా? ఓకే విహాన్స్ విహాన్స్ ఇచ్చాడుగా. అసలు వాడికి ఏం అర్థమైందో ఏమో కానీ అరుస్తూ కేకలేస్తూ డాన్స్ వేస్తూనే ఉన్నాడు రాత్రంతా. మేమైతే అందరం గోడలు ఎక్కేసాము. మిగతా వాళ్ళ బిల్డింగ్ మీద కూడా చూడొచ్చు, చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ వీళ్ళింట్లోనే పెద్దమ్మ తల్లి వెలిసిందంట. అందుకే పెద్దమ్మ తల్లి జాతర ముందు ఫస్ట్ వీళ్ళింట్లో నుంచే మొక్కు ముడుతుంది, తర్వాతనే అందరి ఇంట్లో నుంచి అమ్మవారికి బోనాలు వెళ్తాయి. చూడండి మా వాడు ఎక్కడ తగ్గకుండా అరుస్తూ కేకలేస్తూ డాన్స్ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు టైం నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇప్పుడు అందరి ఇళ్లలో నుంచి అమ్మవారికి బాణాలు తీసుకొని వస్తారు. చూడండి తల మీద బాణాలు ఎత్తుకున్నారు కదా, అందులో పులగం వండుకొని అమ్మవారికి తీసుకెళ్లి ప్రసాదం ముట్టిస్తారు.
చిన్నోడైతే మా డాడీ సంకలు ఎక్కాడు. ఎందుకంటే మా డాడీ అయితే బాగా ఊరంతా తిప్పి అన్ని చూపిస్తాడని చెప్పి. చూడండి తాత మనోడు ఎలా ఆడుకుంటున్నారో. మామూలుగానే పిల్లలు మాట వినరు, అటువంటిది ఇన్ని బొమ్మలు ఇన్ని షాపులు చూస్తే మాట వింటారా? ఇంకేముంది, షాప్కి వెళ్దాందా కొనుక్కుందాం, అక్కడ అన్ని బొమ్మలు పెట్టారని చెప్పి మా పిల్లలు అంటుంటే వెళ్ళామన్నమాట షాపింగ్కి. మా చిన్నోని కూడా ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి వాటి కోసమే వెతుకుతున్నాము. ఫుల్ రష్ ఉంది చూడండి. పిల్లల్ని చూస్తే నాకు అనిపించింది, అమ్మయ్య మా చిన్నోనికి ఇంకా మాటలు రావు కాబట్టి నేను సేఫ్, ఎందుకంటే ఏవి అడిగితే అవి కొనియాలన్నమాట. ఇక్కడ చూడండి బ్యాంగిల్ స్టాల్స్ పెట్టారు. మనం ఏదో బిల్డప్గా సిటీలోనే అన్ని దొరుకుతాయి అనుకుంటాం, కానీ ఊర్లో కూడా ఇన్ని వెరైటీ డిజైన్స్ దొరుకుతాయి. చూడండి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి అందరు బోనాలు ఎత్తుకొని పెద్దమ్మ తల్లికి తీసుకెళ్తున్నారు. ఇంట్లో అయితే మా మమ్మీ వదిన బోనం ఎత్తుకున్నారు అనమాట, అది కూడా చూపిస్తాను. మా మమ్మీ వదిన అక్కడ గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది మా మమ్మీ. మా ఇంటి నుంచి కూడా బాణాలు వెళ్ళాయన్నమాట పెద్దమ్మ తల్లికి. చూడండి ఇక్కడ కొన్ని ఫోటో క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి. చిన్నోడు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే మా ఊర్లో చేసుకున్నాం అనమాట. కరెక్ట్ కేక్ కటింగ్ టైంకి మా చిన్నోడు పడుకున్నాడు. చూడండి వాడిని లేపడానికి వీడు వాడే తిప్పలు. లేపినారా చిన్నోడు? చాలా బాగా జరిగిందండి పెద్దమ్మ తల్లి జాతర. మా చిన్నోని బర్త్డే కూడా. ఇది మా హ్యాపీ ఫ్యామిలీ, ఎప్పుడు సరదాగా ఇలా హ్యాపీగా ఉంటాం మేము. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.